శరదిందు వికాసమందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీముపాసే. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. రాశిచక్రం కార్యక్రమంలో భాగంగా ఈ వారం అనగా 28 జనవరి 2024 పుష్యమాస కృష్ణపక్ష తృతీయ ఆదివారము నుండి పుష్యమాస కృష్ణపక్ష అష్టమి అనగా ఫిబ్రవరి 3వ తేదీ శనివారం పర్యంతం మేషాది 12 రాశుల వారికి ఈ వారం ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి, ఎటువంటి పరిహారాలు పాటించాలి, ఎటువంటి జాగ్రత్తలు స్వీకరించాలి మొదలైనటువంటి అంశములతో రాశిచక్రంలో వారఫలాలను వీక్షించుదాము, పరిశీలనగా చూద్దాము. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం శని కేతువులు కొంత శుభమైనటువంటి ఫలితములను ఇవ్వబోతూ ఉన్నారు. అంటే గ్రహ సంచార రీత్యా శనికేతువులు కొంత శుభంగా ఉన్నారు. అలాగే బుధుడు, గురువు, కుజుడు కూడా అర్ధశుభుడిగా కొన్ని ఫలితములను ఇవ్వబోతూ ఉన్నారు. పలుకుబడి, ఉన్నత స్థితి కలిగినటువంటి వ్యక్తుల యొక్క పరిచయాలు కావటం వల్ల ఈ వారం ఆరంభం అవుతుంది. ఆదాయం పెరుగుతుంది, అవసరాలు తీరుతాయి. ఆప్తుల సలహాలు స్వీకరించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు, పరిచయాలు పెరుగుతాయి. శత్రువులను సైతం మీరు ఆదరించటం అనేటువంటిది మీ విశాల బుద్ధికి నిదర్శనం అని చెప్పవచ్చు. ఉద్యోగం లేనటువంటి నిరుద్యోగుల యొక్క ప్రయత్నాలు గురు, శుక్ర, శనివారాల్లో కొంత కొలిక్కి రావచ్చు. అలాగే ఇంట బయట తీరిక లేకుండా గడుపుతారు. ఆశ్చర్యకరమైనటువంటి విషయములు తెలుసుకుంటారు. వ్యాపారాలు అద్భుతంగా సాగుతాయి. ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి ఈ వారం ఉన్నత హోదాలు పెరగవచ్చు. పారిశ్రామికవేత్తలకు, కళాకారులకు విదేశీ యానం అనేటువంటిది కూడా సిద్ధించవచ్చు. మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు విద్యార్థులు. అలాగే కొన్ని విషయములను గోప్యంగా ఉంచుకోవడం అనేటువంటిది మీకు చాలా వరకు అవసరమైనటువంటి సూచన. మొహమాటంతో ఇబ్బందులు ఎట్టి పరిస్థితులలో కొని తెచ్చుకోకండి. మేషరాశి వారికి ఈ వారం తీసుకోవలసినటువంటి పరిహారాలు: సోమవారం నాడు ప్రదోషకాలంలో శివాలయ దర్శనం చేసుకొని బిల్వాష్టక స్తోత్రపారాయణం చేసి శివుడి మీద 12 బిల్వదళములు సమర్పణ చేయండి. అధిక ధనప్రాప్తి కలుగుతుంది. అలాగే శనివారం నాడు హనుమాన్ చాలీసా పారాయణము 14 సార్లు చేయండి. అభీష్ట ప్రాప్తి కలుగుతుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారమంతా రాహువు శుభంగా ఉన్నాడు, కొంత బుధుడు శుభంగా ఉన్నాడు. అలాగే రవి కొంత అనుకూలమైనటువంటి ఫలితములను ఇవ్వబోతూ ఉన్నాడు. ఏదైనా కార్యక్రమం మొదలు పెడుతూ ఉంటే మీకు తరచూ అవరోధాలు కలుగుతూ ఉంటాయి. వాటిని పరిష్కారం చేసుకునే దిశగా తీవ్ర ప్రయత్నాలు చేస్తారు. సోమ, మంగళ, బుధవారాల్లో సమస్యల పరిష్కారంలో సోదరుల సలహాలు స్వీకరిస్తారు. చేపట్టినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి దిగ్విజయంగా పూర్తవుతాయి. స్థిరాస్తి విషయంలో ఒడిదుడుకులు అనేటువంటివి తొలగిపోతాయి. రాబడి అనేటువంటిది మెరుగ్గా ఉంటుంది. ప్రముఖులతో పరిచయాలు, వాహనాలు, స్థలాలు కూడా కొంటారు. ఒక ఆహ్వానం అనేటువంటిది సంతోషాన్ని కలిగింపజేస్తుంది. ఇంటి నిర్మాణ ప్రయత్నాల్లో ఉన్నటువంటి అవాంతరాలు తొలగుతాయి. వ్యాపార పరంగా లాభాలు పెరుగుతాయి. ఉద్యోగులకు ఉన్నతమైనటువంటి పోస్టులు, అవకాశాలు కూడా పెరిగే ఆస్కారం కనిపిస్తూ ఉన్నది. భూ గృహ సంబంధ విషయముల యందు చికాకులు అనేటువంటివి కూడా తొలగిపోతాయి. వృషభ రాశి స్త్రీలకు ఈ వారం ఎంతో యోగదాయకమైనటువంటి వారము అని
చెప్పవచ్చు. ఇక వృషభ రాశి వారు చేయవలసినటువంటి పరిహారములు, రావి చెట్టు చుట్టూ ఈ వారం రోజులు ప్రతిరోజు 108 ప్రదక్షిణములు చేస్తూ విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. శ్రీ విష్ణు రూపాయ నమఃశివాయ ఈ నామాన్ని సోమవారం నాడు, గురువారం రోజున 108 సార్లు పారాయణం చెయ్యండి. గోక్షేత్రంలో గోవులకు నానబెట్టినటువంటి శనగలను బుధవారం రోజున తినిపించండి. అద్భుతమైన ఫలితాలు మీకు వస్తాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం అంతా గురువు శుభంగా ఉన్నాడు. కొంత బుధుడు అనుకూలమైనటువంటి ఫలితములను ఇవ్వబోతూ ఉన్నాడు. మిథున రాశి వారికి కాలం అనేటువంటిది చాలా శుభయోగంగా నడుస్తూ ఉన్నది. ఎన్నో యోగములతో పాటుగా అనుకోని పనులు కూడా తొందరగా పూర్తి కావడం పట్ల చాలా ఆనందాన్ని కూడా పొందుతారు. ఏ పని చేపట్టినా పూర్తి విజయవంతంగా పూర్తి చేసుకుంటారు. బంధువులతో కష్టసుఖాలు పంచుకుంటారు. ఆస్తి సంబంధమైనటువంటి వ్యవహారముల యందు చికాకులనేటువంటివి తొలగుతాయి. ఆదాయం పెరుగుతుంది. చిత్ర విచిత్ర సంఘటనలు ఏవైతే ఉన్నాయో అవి ఎదురవుతాయి. విద్యార్థుల యొక్క కృషి అనేటువంటిది ఫలిస్తుంది. వాహనాలు, ఆభరణాలు కూడా కొనుక్కుంటారు. నూతన ఉద్యోగాలు దక్కేటువంటి ఆస్కారం కూడా ఉంది. వ్యాపార పరంగా ఆశించినటువంటి లాభాలు కూడా పొందుతారు. మొత్తానికి రాజకీయవేత్తలకు కూడా ఈ వారము కొంత అనుకూలమైనటువంటి సమయము, పదవీ యోగ ప్రాప్తి అనేటువంటిది కలిగే ఆస్కారం కనిపిస్తూ ఉన్నది. మిథున రాశి వారు సోమవారం నాడు శివ సహస్రనామంతో శివుడికి చక్కటి ఆరాధన, అర్చన చేయండి. తెల్లటి బియ్యం అక్షతలు సమర్పణ చేసి మనోభిష్టాన్ని కోరుకోండి. అలాగే గురువారం నాడు దత్తాత్రేయ సహస్రనామ స్తోత్ర పారాయణం చేసి ఒక బ్రాహ్మణుడికి కడుపు నిండుగా భోజనం పెట్టండి. ఈ 2 పరిహారాలు చేస్తే మిథున రాశి వారికి కోరుకున్న సిద్ధి, కార్యసిద్ధి అనేటువంటిది వెంటనే కలుగుతుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారమంతా రాహుకేతువులు శుభంగా ఉన్నారు. కొంత శుక్రుడు అలాగే కుజుడు కూడా శుభంగానే ఉన్నారు. ఈ వారంలో కర్కాటక రాశి వారు మంగళ, బుధ, గురువారాల్లో ప్రయాణాలు చెయ్యకండి. కొంత ఇబ్బందులు ఎదురయ్యే ఆస్కారం కనిపిస్తూ ఉన్నది. నూతన ఉద్యోగాలు కోరుకునేటువంటి వారికి ఉద్యోగ ప్రయత్నములు కొలిక్కి రావచ్చు. ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో ఎదుటివారి యొక్క ప్రవర్తన మిమ్మల్ని సంభ్రమాశ్చర్యాలకు గురి చెయ్యవచ్చు. విద్యార్థుల యొక్క ప్రతిభ పాఠవాలు గురు, శుక్రవారాల్లో వెలుగులోకి వస్తాయి. ఇంటి నిర్మాణములో ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి. ఆశించిన ఆదాయం కలుగుతుంది. కుటుంబంలో వివాహ విషయంలో చర్చలు సఫలమవుతాయి. ఇంతకాలం పడినటువంటి కష్టం అనేటువంటిది కొలిక్కి వస్తుంది. వ్యాపార పరంగా లాభాలు వృద్ధి పొందుతాయి. ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి ఉన్నత పోస్టులు రావచ్చు. పారిశ్రామికవేత్తలకు విదేశీయానం అనేటువంటిది సిద్ధించే ఆస్కారం కనిపిస్తూ ఉన్నది. నోటి దురుసుతనం లేకుండా మితభాషణంగా ఉంటే కనుక కర్కాటక రాశి వారికి ఈ వారం చాలా మంచి ఫలితాలు పొందగలుగుతారు. కర్కాటక రాశి వారు చేయవలసిన పరిహారాలు: బుధవారం నాడు రామరక్షా స్తోత్ర పారాయణం 3 సార్లు చేయండి. అలాగే మంగళవారం నాడు 108 తమలపాకులతో హనుమంతుడికి చక్కటి అర్చన చేయించుకోండి. శనివారం నాడు రావి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణములు చేయండి. శివాలయంలో నువ్వుల నూనెతో దీపారాధన ప్రతిరోజు చేయండి. సమస్తమైనటువంటి గ్రహ దోషాలు దూరం అవుతాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారమంతా గురు, శుక్రులు శుభంగా ఉన్నారు. కొంత బుధుడు, కుజుడు కూడా శుభదాయకమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నాడు. భూ వివాదాలకు పరిష్కారము ఈ బుధ, గురువారాల్లో లభించే ఆస్కారం కనిపిస్తూ ఉన్నది. సింహరాశి వారికి ఆత్మీయుల నుంచి కీలకమైనటువంటి సమాచారం అందుకుంటారు. మీ నిర్ణయాలను అందరూ గౌరవిస్తారు. రావలసినటువంటి సొమ్మైతే అందుతుంది. ఆప్తుల యొక్క సలహాలు, సూచనలు స్వీకరిస్తారు.
చిరకాల స్వప్నము కూడా ఫలించే ఆస్కారం కనిపిస్తూ ఉన్నది. వేళ తప్పి ఆహారం భుజించటం వల్ల అనారోగ్య సూచన అనేటువంటిది కనిపిస్తూ ఉన్నది. కొంత కళా సారస్వత విషయాలలో ప్రోత్సాహం అనేటువంటిది పెరుగుతుంది. భాగస్వామితో కలహాలనేటువంటివి పెట్టుకోకండి. పాత బకాయిలు వసూళ్లు అవుతాయి. కొంత ఆటంకములతో కూడినటువంటి జీతం అనేటువంటిది వృద్ధి కలుగుతుంది. కొంత సింహరాశి వారికి వ్యాపార పరంగా ఒడిదుడుకులైతే తొలగిపోతాయి. మరి సింహరాశి వారు ఈ వారం చేయవలసినటువంటి పరిహారములు: గురువారం రోజున ఏదైనా ఒక దత్తాత్రేయ క్షేత్ర దర్శనం చేసుకొని రండి. ఆదివారం రోజున 12 సూర్యనామములతో సూర్య నమస్కారాదులు చెయ్యండి. ఎవరైనా ఒక పేద వ్యక్తికి ఆహార పదార్థములను దానం చేయటం వల్ల కూడా గ్రహ దోషాలు తొలగిపోతాయి. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారికి ఈ వారమంతా శుక్ర శనులు శుభంగా ఉన్నారు. రాహుకేతువులు అర్ధశుభులుగా ఉన్నారు. చికాకులు, అశాంతి, మనశ్శాంతి లేకపోవటం వార ఆరంభంలోనే కొంత ఇబ్బందిగా ఉంటుంది. అయితే కొన్ని మంచి సమాచారాలు, వ్యక్తిగతమైనటువంటి బలం వల్ల కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. దూర ప్రాంతాల నుంచి శుభవర్తమానాలు పెరుగుతాయి. ఆదాయం పెరుగుతుంది. ఎవరి సహాయం లేకుండానే ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు పూర్తి చేసుకుంటారు. సమాజంలో ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవాన్ని పొందుతారు. విద్యా అవకాశాలు మెరుగుపడతాయి. ఆస్తి వ్యవహారాల్లో కొంత ఒప్పందం అనేటువంటిది కుదురుతుంది. కోర్టు వ్యవహారాదులు కూడా అనుకూలంగానే ఉంటాయి. కుటుంబ సభ్యుల మధ్య ఏకీభావం అనేటువంటిది నిలుస్తుంది. ఉద్యోగులు విధి నిర్వహణలో ఆటంకాలను కూడా అధిగమిస్తారు. పారిశ్రామికవేత్తలకు, పరిశోధకులకు, క్రీడాకారులకు విదేశీ ఆహ్వానాలు అనేటువంటివి అందుతాయి. కీర్తిభంగము, ధన నష్టము, అనారోగ్యము ఈ 3 సమస్యల నుంచి బయటపడటానికి కన్యారాశి వారు చేయవలసినటువంటి పరిహారాలు: గణపతి సహస్రనామ స్తోత్ర పారాయణము ప్రతిరోజు బ్రాహ్మీ ముహూర్తంలో చేయటం వల్ల కొంత ధనలాభం కలుగుతుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ప్రతిరోజు సంధ్యాకాల సమయంలో నువ్వుల నూనెతో రావి చెట్టు కింద దీపారాధన చేసి కొంత విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం జపించటం వల్ల కూడా మంచి జరుగుతుంది. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారమంతా గురువు, శుక్రుడు, రాహువు శుభంగా ఉన్నారు. తులారాశి వారికి మానసికంగా దృఢంగా ఉండేటువంటి సమయము ఈ వారమంతా అని తెలుసుకోండి. మీ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి కార్యరూపంలో పెడతారు. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. ఒక సంఘటన ఆకట్టుకుంటుంది. సన్నిహితుల నుంచి ఆహ్వానాలు, జీవిత భాగస్వామి ద్వారా చక్కటి లాభాలు కలుగుతాయి. పోటీ పరీక్షలు రాయటానికి విద్యార్థులకు అనుకూల ఫలితాలు. మనస్సులో ఉన్నటువంటి భావాలను నిర్మోహమాటంగా వెల్లడిస్తారు. వ్యాపార పరంగా ఊహించని లాభాలు. ఉద్యోగులకు హోదాలు, పారిశ్రామికవేత్తలకు విదేశీ అవకాశాలు కూడా సిద్ధిస్తాయి. విద్యా కళా సారస్వత విషయాలలో కూడా ప్రోత్సాహం అనేటువంటిది లభిస్తుంది. నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు కూడా ముందుకు వెళ్తాయి. ఆర్థికమైనటువంటి అభివృద్ధి అయితే తప్పకుండా కలుగుతుంది. మరి తులారాశి వారు ఈ వారం చేయవలసినటువంటి పరిహారాలు: ప్రతిరోజు హనుమాన్ చాలీసా 5 సార్లు పారాయణం చేయండి. గురువారం నాడు దత్తాత్రేయ వజ్రకవచ పారాయణం చేయండి. శుక్రవారం రోజున ఏదైనా ఒక శక్తిపీఠ దర్శనం చేసుకొని అమ్మవారికి చక్కటి మందార పుష్పమాలను సమర్పిస్తే అభీష్ట సిద్ధి అనేటువంటిది కలుగుతుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారమంతా శుక్రుడు, కేతువు శుభంగా ఉన్నారు. కుజుడు శుభుడు, బుధుడు శుభుడు. శక్తికి మించినటువంటి కార్యక్రమాలు మనస్సులో సంకల్పం చేసుకోవడం వల్ల ఇబ్బందులైతే తప్పకుండా పడతారు వృశ్చిక రాశి వారు. అయితే ఇంతకాలం పడినటువంటి కష్టం కూడా కొలిక్కి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సన్నిహితులతో సఖ్యత పెంపొందింప చేసుకోండి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించండి. ఆస్తి సంబంధమైనటువంటి వ్యవహారాల్లో ఒక గందరగోళమైతే తప్పకపోవచ్చు.
వివాహాది వేడుకలు మొదలైనటువంటివి కొంత వాయిదా పడే ఆస్కారం కనిపిస్తూ ఉన్నది. కొన్ని విషయముల యందు మీరు తీసుకునేటువంటి నిర్ణయములు అందరి ప్రశంసలకు పాత్రతను పొందుతాయి. వ్యాపార పరంగా బుధ గురువారాల్లో మెరుగైనటువంటి లాభాలు అందుకుంటారు. రాజకీయవేత్తలకు, క్రీడాకారులకు, న్యాయవాదులకు, విద్యార్థులకు ఈ గురు శుక్ర శనివారాలు చాలా యోగదాయకంగా ఉంటాయి అని చెప్పవచ్చు. వృశ్చిక రాశి స్త్రీలకు కొంత అనారోగ్య సూచన కనిపిస్తూ ఉన్నది. మరి వృశ్చిక రాశి వారు చేయవలసినటువంటి పరిహార విషయములు: ప్రతిరోజు హనుమత్ దండకము, అలాగే మంగళవారం రోజున 108 అరటి పండ్లతో హనుమంతుల వారికి నివేదన అర్చన చేయించుకోండి. అలాగే గురువారం నాడు శక్తిపీఠాన్ని సందర్శించి అమ్మవారికి నారికేల ఫలాన్ని సమర్పించండి. గోక్షేత్రంలో గోవులకు ఆదివారం రోజున నానపెట్టినటువంటి గోధుమలను తినిపిస్తే అభీష్ట సిద్ధి, ఐశ్వర్య ప్రాప్తి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈ వారమంతా గురువు, శుక్రుడు, శని శుభంగా ఉన్నారు. రవి అర్ధశుభుడు. ప్రభుత్వ అధికారులతో సఖ్యత పెరుగుతుంది. కొన్ని పనులైతే తొందరగా పూర్తి అవుతాయి ధనుస్సు రాశి వారికి. అలాగే పరిస్థితులు అనుకూలిస్తాయి. చేపట్టిన కార్యక్రమములు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆదాయానికి ఇబ్బంది ఉండదు. ఆలోచనలు కలిసి వస్తాయి. సభలు సమావేశాలకు హాజరవుతారు. పలుకుబడి కలిగినటువంటి వ్యక్తుల యొక్క పరిచయం అనేటువంటిది మీకు శ్రేయస్సును కలిగింపజేస్తుంది. గృహం కొనుగోలులో ఉన్నటువంటి ప్రతిష్టంభన తొలగిపోతుంది. నిరుద్యోగుల యొక్క నిరీక్షణ ఫలించే ఉద్యోగ యత్నం అనేటువంటిది ఈ వారాంతంలో కూడా సిద్ధిస్తుంది. ఇంటి నిర్మాణంలో ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి. ఆశించిన ఆదాయం, దీర్ఘకాలిక రుణ ఒత్తిడిలు కూడా తొలగిపోతాయి. ధనాభివృద్ధి అనేటువంటిది సిద్ధిస్తుంది. కొంత గురు శుక్రవారాల్లో కలత్ర విరోధము సంభవించే అవకాశం కూడా ఉంది కాబట్టి జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది. వాగ్వివాదములు ఎవ్వరితో పెట్టుకోకపోవడమే మీకు చెప్పుకోదగినటువంటి సూచన. ధనుస్సు రాశి వారు సోమవారం నాడు శివ అష్టోత్తరముతో శివుడికి అర్చన చేయించుకోండి. అలాగే బుధవారం నాడు ఏదైనా ఒక గణపతి దేవాలయానికి వెళ్ళి 21 ఉండ్రాళ్లను నివేదనగా పెట్టండి. ఆదివారం రోజున 12 జ్యోతిర్లింగ స్తోత్ర పారాయణం చేసి 12 జ్యోతిర్లింగములను మనస్సుతో దర్శించుకోవటం వల్ల కూడా అభీష్ట సిద్ధి, అభీష్ట ప్రాప్తి. కోతులకు ఏదైనా ఆహారాన్ని సమర్పించడం వల్ల కూడా మంచి ఫలితములు పొందవచ్చు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారమంతా శుక్ర రాహువులు శుభంగా ఉన్నారు. మకర రాశి వారికి ప్రతికూలత అధికంగా కనిపిస్తూ ఉన్నది. ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు, అంత ఆశాజనకంగా లేనటువంటి ఆర్థికమైనటువంటి పరిస్థితి, నేర్పుతో కొన్ని సమస్యల నుంచి బయటపడినప్పటికీ కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులనైతే ఎదుర్కోక తప్పదు. అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. పోటీ పరీక్షల్లో విద్యార్థులు సత్తా చాటుతారు. మీ వాక్చాతుర్యంతో కూడా ఆకట్టుకుంటారు. వాహనాలు, ఆభరణాలు కూడా కొంటారు. ముఖ్య కార్యాలు దిగ్విజయం అవుతాయి. ఒక సంఘటన ఆకట్టుకుంటుంది. ఉద్యోగపరంగా హోదాలు అనేటువంటివి పెరుగుతాయి. అలాగే రాజకీయవేత్తలకు, కళాకారులకు కూడా అద్భుతమైనటువంటి సమయం అనేటువంటిది ఆసన్నమైంది. కుటుంబంలో వివాహ విషయంలో కూడా చర్చలు అనేటువంటివి జరుగుతాయి. అలాగే ఆస్తు సంబంధమైనటువంటి వ్యవహారముల యందు చికాకులు అనేటువంటివి తొలగిపోతాయి. కాంట్రాక్టర్లకు బిల్లుల వసూళ్లు కూడా కొంత ఆలస్యం అవుతాయి. కొంత నిర్మాణ రంగంలో ఉన్నటువంటి ఒడిదుడుకులు కూడా తొలగిపోయి కొన్ని ఫలితాలైతే బాగానే పొందగలుగుతారు. అయితే మకర రాశి వారు ఈ వారమంతా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి. అలాగే శనివారం నాడు 12 సార్లు హనుమాన్ చాలీసా పారాయణము హనుమతు సన్నిధిలో కూర్చొని చేసి హనుమంతుడికి ప్రీతిగా 24 అరటి పండ్లను కోతులకు ఆహారంగా సమర్పించండి. తద్వారా ఆర్థిక అభివృద్ధితో పాటు అనారోగ్యం కూడా తగ్గి ఆరోగ్యం కూడా దృఢతరం అవుతుంది. ప్రతిరోజు చంద్రశేఖర అష్టక స్తోత్ర పారాయణము 3 పూటలు చేయటం వల్ల కూడా కొంత మహామృత్యుంజయ అనుగ్రహంతో కొన్ని అద్భుతమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. తదుపరి కుంభరాశి.
కుంభరాశి వారికి ఈ వారమంతా కేతువు శుభంగా ఉన్నాడు, కొంత రవి అలాగే కొంత బుధుడు కూడా శుభంగా ఉన్నాడు. జీవిత భాగస్వామితో ఈ ఆరంభంలోనే కొంత ఏకాభిప్రాయం లేకపోవటం వల్ల వాగ్యుద్ధాలు జరిగే ఆస్కారం కనిపిస్తూ ఉన్నది. జాగ్రత్తగా ఉండండి. పరిచయాలు పెరుగుతాయి, ఆదాయం పెరిగి అవసరాలు తీరుతాయి. చిరకాల ప్రత్యర్థులు కూడా మీకు స్నేహితులుగా మారిపోతారు. సమాజంలో మీకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. నూతన ఉద్యోగ అవకాశాలు కూడా దక్కే ఆస్కారం కనిపిస్తూ ఉన్నది. కుటుంబంలో వివాహ విషయంలో కూడా చర్చలనేటువంటివి ఫలిస్తాయి. నిరుద్యోగులకు ఉపాధి కలిగేటువంటి ఆస్కారం కూడా ఉంది. ఆలోచనలను కార్యరూపంలో పెడతారు. అలాగే ఉద్యోగులకు ఉన్నతమైనటువంటి పోస్టులు కూడా సంభవించేటువంటి ఆస్కారం కనిపిస్తూ ఉన్నది. ఇంతకాలం పడినటువంటి శ్రమ ఏదైతే ఉన్నదో ఒక కొలిక్కి వచ్చేటువంటి ఆస్కారం కూడా ఉన్నది. కవులకు పండితులకు పురస్కారాలు కూడా లభిస్తాయి. కుంభరాశి స్త్రీలకు వివాహం అనేటువంటిది కూడా తొందరగా సిద్ధించే ఆస్కారం కనిపిస్తూ ఉన్నది. మరి కుంభరాశి వారు శనివారం నాడు బ్రాహ్మీ ముహూర్తంలో విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. అలాగే సూర్యోదయం అయిన తరువాత సూర్యనారాయణుడి దగ్గర సూర్యాష్టక స్తోత్ర పారాయణం చేసి నమస్కారాదులు చేయండి. శనివారం నాడు గోక్షేత్రానికి వెళ్ళి గోవులకు నానపెట్టినటువంటి నువ్వులను బెల్లమును చక్కగా తినిపించడం వల్ల శనైశ్చరుడి అనుగ్రహం చేత కొన్ని కార్యక్రమముల యందు చక్కటి విజయాలను కూడా పొందుతారు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారమంతా రవి బుధ గురుకేతువులు శుభంగా ఉన్నారు. రాహువు అర్ధశుభుడు. కొంత అనుకూలత ఉన్నటువంటి సమయము ఈ వారము అని చెప్పవచ్చు. ఆధ్యాత్మిక రంగంలో ఉన్నటువంటి వారికి అభివృద్ధి కలుగుతుంది. అయితే మీనరాశి వారందరికీ కూడా అనుకున్న ప్రకారంగా ఆదాయము, వివాహ ఉద్యోగ ప్రయత్నాలు కూడా కొలిక్కి వస్తాయి. వ్యతిరేకులను సైతం ఆకట్టుకుంటారు. విద్యార్థుల యొక్క ఆశలు ఫలిస్తాయి. అందరికీ ఆదర్శంగా నిలుస్తారు. పరిచయాలు పెరుగుతాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కార దశకు చేరుకుంటాయి. వాహనాలు, భూములు కూడా కొనుగోలు చేస్తారు. అలాగే రాజకీయ పారిశ్రామికవేత్తలకు కూడా ఈ వారము అద్భుతమైనటువంటి యోగదాయకమైనటువంటి ఫలితాలు కలగవచ్చు. వివాహాది శుభ కార్యక్రమములు ఏవైతే ఉన్నాయో అవి తలవని తలంపుగా కూడా మీకు చక్కగా సిద్ధించే ఆస్కారం కనిపిస్తూ ఉన్నది. కొంత వారాంతంలో అనారోగ్య సూచన కలవరపాటుకు గురి చేసినప్పటికీ కూడా సూర్యనారాయణ అనుగ్రహం చేత వాటిని దాటవేయవచ్చు. అందుకే పరిహారాల విషయానికి వచ్చినట్లయితే మీనరాశి వారికి ప్రతిరోజు గురుచరిత్ర పారాయణం చేయండి. దత్తాత్రేయ దర్శనం కోసము ప్రార్థన చేయండి. ఏదైనా దత్తక్షేత్ర సందర్శనం చేయండి. శివాయ గురవే నమః అనే నామమును 21,000 సార్లు కనుక జపం చేస్తే అన్ని కష్టాలు తీరిపోతాయి. ఆ దత్తాత్రేయ అనుగ్రహం అనేటువంటిది మీకు అద్భుతంగా లభించవచ్చు. మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణములు చేయడం కూడా కొన్ని కష్టములను దూరం చేయవచ్చు. ఇవి మేషాది 12 రాశులకు ఈ వారం తీసుకోబోయేటువంటి ఫలితాలు, పరిహారాలు, చక్కటి విషయాలు. భగవంతుడిని విశ్వసించండి, భగవంతుడినే నమ్మండి. 12 రాశులు కూడా కొంత అనుకూలంగా మారుతాయి. సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు. లోకా సమస్తాః సుఖినో భవంతు. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.